హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కిటీ పార్టీస్ అప్పుడు, గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ ఫ్రై. నేను ఎప్పుడు చేసినా మా ఫ్రెండ్స్కి ఈ ఫ్రై బాగా నచ్చుతుందండి. ఈరోజు నేను చూపించినట్లు ఒక్కసారి మీరు ఇలా దొండకాయ ఫ్రై ట్రై చేయండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ ఫ్రై చేసుకోవటం కోసం 1/2 kg దొండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తుడుచుకున్నాక ఒక్కొక్క దొండకాయని 8 ముక్కల కింద ఇలా సన్నగా స్లైసెస్ కింద చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. తర్వాత కొంచెం పుట్నాల పప్పు తీసుకుని మిక్సీలో వేసుకుని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. ఇది మనం తర్వాత ఫ్రైలో యూస్ చేస్తాము. అలాగే ఒక కప్పులో కొంచెం కొబ్బరి, వెల్లుల్లిపాయి, జీలకర్ర, కారం, తర్వాత సరిపడా కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని వీటన్నిటినీ కలిపి మిక్సీలో వేసి ఇలా కోర్సుగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు దొండకాయల్ని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. దానికోసం ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాక ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. ఈ దొండకాయ ముక్కల్ని వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ మరీ హై పెట్టకూడదు, అలా అని లో పెట్టకూడదు. ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల్లో మనకి దొండకాయలు ఫ్రై అయిపోతాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పచ్చిదనం పోయి 80% కుక్ అయిపోతే చాలండి. ఇప్పుడు ఇదిగోండి, ఇవి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాము. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించద్దు, కూర టేస్ట్ బాగోదు. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము. మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి అన్ని ముక్కల్ని తీసి పక్కకు పెట్టుకుందాము. నేను 1/2 kg ముక్కల్ని అన్నిటినీ ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు ఇలాగ లైట్ గ్రీన్ కలర్లో ఉండాలండి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి కొంచెం బాగా వేగినాక అప్పుడు రెడ్ చిల్లీస్ కూడా వేసి వేగనివ్వాలి. నేను ఈరోజు వేరుశనగపప్పు వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే జీడిపప్పులైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇవి కూడా వేసి బాగా వేగినాక కరివేపాకు వేసి ఇందాక మనం కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి 1 నిమిషం వేయిస్తే చాలు, ఎక్కువ టైం వేయించక్కర్లేదు. ఇది తాలింపులో కలిసేటట్టు వేయించి తర్వాత వేయించుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ దొండకాయ ముక్కలకి కోకోనట్ పేస్టు అలాగే తాలింపు కలిసేటట్టు కలుపుకుని ఇదిగోండి ఇప్పుడు కలిసిపోయింది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే కనుక మనకి దొండకాయ ముక్కలకి తాలింపు అలాగే ఈ కోకోనట్ అంతా పడుతుంది. లాస్ట్లో ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇందాక మనము పుట్నాల పొడి చేసి పెట్టుకున్నాం కదా, లాస్ట్లో 4-5 టేబుల్ స్పూన్స్ పుట్నాల పొడి కూడా వేసి 1 నిమిషం బాగా కలిసేటట్టు అంతా కలుపుకోవాలండి. ఇది కూరలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే కనుక మన దొండకాయ ఫ్రై రెడీ అండి. ఇంకా తీసి సర్వ్ చేసేసుకోవటమే. ఇదిగోండి మన సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై ఈజీగా రెడీ అయిపోతుంది ఈ పద్ధతిలో చేస్తే కనుక. దీనిలో మెయిన్ టిప్స్, దొండకాయని మనం కట్ చేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు లైట్ గ్రీన్ కలర్లో ఉండగానే తీసేయాలండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మరీ బ్రౌన్ కలర్ చేయకూడదు. లాస్ట్లో పుట్నాల పొడి వేసుకుంటే మనకి దొండకాయ ఫ్రై రైస్లో తినటానికి బాగుంటుంది. ఈ 3 టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా దొండకాయ ఫ్రై ఇలాగే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.